Hi, hello, namaste. Welcome back to our channel Success with English by Lalasa. Thank you so much to everyone who subscribed to my channel and who is supporting me a lot. And one request, ఇలా చెప్పడం మొదలు పెట్టగానే ఒకసారి వీడియో ఆన్ చేసి వెంటనే స్కిప్ చేయకండి, ఒకసారి చూడండి. అంటే హెడ్డింగ్ లేదా కంటెంట్ లేదా మీకు థంబ్నెయిల్ చూడగానే తెలిసింది అనిపించవచ్చు. ఇవే కదా ఈజీ యాము ఆరు మాకు తెలుసు కదా అనుకోవచ్చు. లేదండి, తెలిసిన ప్రతి విషయంలో తెలియంది కూడా చాలా ఉంటుంది. అదేంటో ఒకసారి చూడండి. ఓకే, ఈజు యామ్ ఆర్ అంటే తెలుసు, కానీ వాటిని ఎప్పుడు ఎలా ఎన్ని విధాలుగా వాడాలో మీకు తెలియదు కదండి. నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా వాటిని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, చూద్దాం రండి. ఏదైనా సరే జనరల్గా మనకి 4 కైండ్స్ ఉంటాయి. ఏ సెంటెన్స్ అయినా సరే 4 కైండ్స్ ఉంటాయి. పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ని క్వశ్చన్గా మేక్ చేయొచ్చు. సెంటెన్స్ నెగిటివ్ ఉన్నట్లే క్వశ్చన్ నెగిటివ్ కూడా ఉంటుంది. ఈరోజు నేను పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. రండి. ఇక్కడ ఆల్రెడీ నేను పాజిటివ్ సెంటెన్స్ తీసుకున్నానండి. ఐ యామ్ ఏ లెక్చరర్. ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను. దానికి హెల్పింగ్ వెర్బ్ ఆర్ బీ ఫామ్ యామ్ యూజ్ చేయాలి. ఐ యామ్ ఏ లెక్చరర్. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే ఐ అనేది సబ్జెక్ట్, బీ ఫామ్ అలానే రాసి బీ ఫామ్ తర్వాత ఎన్ఓటి నాట్ యాడ్ చేయాలి. నెగిటివ్ అంటే ఒక సెంటెన్స్కి వెర్బ్కి ముందు ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఐఎమ్ నాట్ ఏ లెక్చరర్. క్వశ్చన్లో ఏం చేయాలి? ఇప్పుడు నేను లెక్చరర్, పాజిటివ్ సెంటెన్స్. నేను లెక్చరర్ని కాదు, నెగిటివ్ సెంటెన్స్. దాన్ని మరి క్వశ్చన్ అడగాలంటే నేను లెక్చరరా అప్పుడు ఎలా వాడాలంటే ఈ ఐఎమ్ అనే దాన్ని తీసుకోవాలి. సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వెర్బ్ బీ ఫామ్ని తీసుకోవాలి. ఫస్ట్ యామ్ అనే బీ ఫామ్ని బిగినింగ్ ఆఫ్ ది క్వశ్చన్ ఫామ్లో రాసి యామ్ ఐ. ఇప్పుడు మీరు పాజిటివ్ సెంటెన్స్ని మెయిన్గా తీసుకోవాలండి, నెగిటివ్ సెంటెన్స్ని రాయకూడదు. ఐ యామ్ ఏ లెక్చరర్ అనే దాన్ని తీసుకొని దాని నుండి నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే యామ్ ఐ ఏ లెక్చరర్ క్వశ్చన్ అన్నప్పుడు కంపల్సరీ క్వశ్చన్ మార్క్ ఉండాల్సిందే. ఈ క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషన్ సింబల్ వీటిని బట్టే వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. కాబట్టి యామ్ ఐ ఏ లెక్చరర్. ప్రొనౌన్సియేషన్ కూడా ఇక్కడ ఐ యామ్ ఏ లెక్చరర్, ఐఎమ్ నాట్ ఏ లెక్చరర్, యామ్ ఐ ఏ లెక్చరర్. అలాగే నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడుగుతాం? ఇందాక హెల్పింగ్ వెర్బ్ పక్కన ఆర్ బీ ఫామ్ పక్కన నాట్ యాడ్ చేసినట్లుగానే ఇక్కడ యామ్ అండ్ ఐ. ఇక్కడ యామ్ పక్కనే కదండి నాట్ యూజ్ చేసాం. అలాగే క్వశ్చన్లో కూడా యామ్ బీ ఫామ్ పక్కనే ఎన్ఓటి నాట్ యూజ్ చేయాలి. యామ్ అండ్ ఐ ఏ లెక్చరర్. నేను లెక్చరర్ని కాదా? క్వశ్చన్ మార్క్. పాజిటివ్ అయిన నెగిటివ్ అయిన క్వశ్చనే కదా, క్వశ్చన్ మార్క్ ఈజ్ కంపల్సరీ. యామ్ అండ్ ఐ ఏ లెక్చరర్. చూడండి, 4 sentences different ways. ఐఎమ్ ఏ లెక్చరర్, ఐఎమ్ నాట్ ఏ లెక్చరర్, యామ్ ఐ ఏ లెక్చరర్, యామంటే ఏ లెక్చరర్. ఎక్స్ప్రెషన్స్ కూడా మారుతాయి, మీనింగ్ మారుతుంది, యూసేజ్ మారుతుంది, ఎక్స్ప్రెషన్ మారుతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. పాజిటివ్ సెంటెన్స్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నెగిటివ్ రాయాలంటే చూడండి, సబ్జెక్ట్, బీ ఫామ్, దాని పక్కన ఎన్టీ, షార్ట్ ఫామ్ అయినా ఎన్ఓటి నాట్ అయినా. యు ఆర్ నాట్ మై బెస్ట్ ఫ్రెండ్. అది క్వశ్చన్ లాగా మారాలంటే చెప్పాను కదా, బీ ఫామ్ని ఆర్, బీ ఫామ్ ముందు సబ్జెక్ట్ తర్వాత ఆర్ యు. ఇది కాదు, ఇది తీసుకోండి. ఆర్ యు మై బెస్ట్ ఫ్రెండ్, ఆర్ యు మై బెస్ట్ ఫ్రెండ్ క్వశ్చన్ మార్క్. నెగిటివ్ క్వశ్చన్, ఆర్ బీ ఫామ్ పక్కన ఎన్ఓటి యాడ్ చేయాలి. నెగిటివ్ సెంటెన్స్లో అయినా నెగిటివ్ క్వశ్చన్లో అయినా. ఆర్ నాట్ యూ ఆర్ ఆర్ంట్ యూ మై బెస్ట్ ఫ్రెండ్ క్వశ్చన్ మార్క్. అంతే. పాజిటివ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నెగిటివ్, యు ఆర్ నాట్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆర్ యు ఆర్ నాట్ మై బెస్ట్ ఫ్రెండ్. క్వశ్చన్, ఆర్ యూ మై బెస్ట్ ఫ్రెండ్.
నెగిటివ్ క్వశ్చన్ ఆరెంజ్ యూ మై బెస్ట్ ఫ్రెండ్. చూసారా, మా మీనింగ్ మారుతుంది, ఎక్స్ప్రెషన్ మారుతుంది. నెక్స్ట్ వన్, రమ్య ఈజ్ ఏ గుడ్ ఆర్టిస్ట్. ఫస్ట్ మామూలుగా యాజ్ యూజువల్గా సబ్జెక్ట్ బీ ఫామ్, ఓకేనా. సో నెగిటివ్ రాయాలి, సబ్జెక్ట్ యాజ్ టీజ్గా రాసేసి బీ ఫామ్ పక్కన నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. రమ్య ఈజ్ నాట్ ఏ గుడ్ ఆర్టిస్ట్. రమ్య ఈజ్ నాట్ ఏ గుడ్ ఆర్టిస్ట్, నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ బీ ఫామ్ ఈజ్ రమ్య ఏ గుడ్ ఆర్టిస్ట్? క్వశ్చన్ మార్క్. నెగిటివ్ క్వశ్చన్ ఈజ్ పక్కనే నాట్ యాడ్ చేయాలని చెప్పాను కదా. ఈజ్ నాట్ ఆర్ ఈజింట్ రమ్య ఏ గుడ్ ఆర్టిస్ట్? క్వశ్చన్ మార్క్. ఓకేనా. పాజిటివ్, రమ్య ఈజ్ ఏ గుడ్ ఆర్టిస్ట్. నెగిటివ్, రమ్య ఈజ్ నాట్ ఏ గుడ్ ఆర్టిస్ట్ ఆర్ రమ్య ఈజింట్ ఏ గుడ్ ఆర్టిస్ట్. క్వశ్చన్ ఈజ్ రమ్య ఏ గుడ్ ఆర్టిస్ట్? నెగిటివ్ క్వశ్చన్ isn't Ramya a good artist? అది. నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఈస్ సునీల్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. చూడండి, సో సబ్జెక్ట్ బీ ఫామ్, నెగిటివ్ సెంటెన్స్ రాయాలి. సునీల్ బీ ఫామ్ పక్కన ఈజ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, నెగిటివ్. ఓకేనా. క్వశ్చన్ బీ ఫామ్ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ తేవాలి. ఈజ్ Sunil an intelligent boy? Question mark. Negative question is పక్కన షార్ట్ ఫామ్ అయినా ఫుల్ ఫామ్ అయినా is not Sunil an intelligent boy? Question mark. క్వశ్చన్కి ఏమో క్వశ్చన్ మార్క్ కంపల్సరీ ఉండాలి, మామూలు సెంటెన్సెస్కి ఏమో ఫుల్ స్టాప్ పెట్టాలి. Sunil is an intelligent boy. Positive. Negative. Sunil is not an intelligent boy. Negative. Is Sunil an intelligent boy? Question. Isn't Sunil an intelligent boy? Negative question. ఓకేనా. అలాగే ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, చూద్దాం రండి. The game is very interesting. The game is very interesting. Game subject is be form. Okay. Negative sentence. యాజ్ నెగిటివ్ సెంటెన్స్కి మాత్రం యాజ్ ఇట్ ఈస్ కానీ సబ్జెక్ట్తోనే బిగిన్ చేయాలండి, కాకపోతే బీ ఫామ్ పక్కన ఎన్ఓటి నాట్ యూజ్ చేయాలంతే. ద గేమ్ ఈజ్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్. పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్కి నెగిటివ్కి ఫస్ట్ సబ్జెక్టే ఉంటుంది, తర్వాత బీ ఫామ్ ఉంటుంది. క్వశ్చన్కి బీ ఫామ్ స్టార్ట్ అవుతుంది. ఈజ్ ద గేమ్ very interesting? Question mark. Negative question. Isn't the game very interesting? Question mark. Positive. The game is very interesting. Negative. The game is not very interesting. Question. Is the game very interesting? నెగిటివ్ క్వశ్చన్ isn't the game very interesting? అంతే. ఓకేనా. నెక్స్ట్ మై ఫాదర్ ఈజ్ ఎంజాయింగ్ మ్యూజిక్. పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ మళ్ళీ సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేయాలి. మై ఫాదర్ ఈజ్ పక్కన నాట్ పెట్టాలి. ఈజ్ నాట్ ఎంజాయింగ్ మ్యూజిక్. మై ఫాదర్ ఈజ్ నాట్ ఎంజాయింగ్ మ్యూజిక్. పాజిటివ్కి నెగిటివ్కి సబ్జెక్టే ముందు ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఈజ్ బీ ఫామ్ ముందు వస్తుంది. ఈజ్ మై ఫాదర్ ఎంజాయింగ్ మ్యూజిక్? క్వశ్చన్ మార్క్. నెగిటివ్ క్వశ్చన్ isn't my father enjoying music? Question mark. Next one, positive. The sweets are so expensive. ఇది plural. Negative. The sweets subject as is గా రాయాలి. Sweets be form are negative కాబట్టి not not. So expensive. The sweets are not so expensive. Question.
బి ఫామ్ అయినటువంటి ఆర్ ద స్వీట్స్ సో ఎక్స్పెన్సివ్? క్వశ్చన్ మార్క్. ఆర్ంట్ ద స్వీట్స్ సో ఎక్స్పెన్సివ్? ఇది. నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్స్, వీఆర్ ప్లానింగ్ ఏ ట్రిప్. నెగిటివ్, వీఆర్ నాట్ ప్లానింగ్ ఏ ట్రిప్. ఓకేనా? క్వశ్చన్, ఆర్ వి ప్లానింగ్ ఏ ట్రిప్? Aren't we planning a trip? అది చూసారండి, 4 టైప్స్. సేమ్ సెంటెన్స్ని 4 టైప్స్ ఎలా రాయొచ్చో చాలా ఈజీ. ఓన్లీ సబ్జెక్టు బీ ఫామ్ను మాత్రమే మారుస్తూ ఉండాలన్నమాట. క్వశ్చన్కి అయితే క్వశ్చన్ మార్క్, మామూలుగా పాజిటివ్ సెంటెన్స్కి అయితే ఫుల్ స్టాప్. ఇవి ఈజ్, యామ్, ఆర్ సేమ్ సెంటెన్సెస్. నేను ఇంక వీటిని మార్చకుండా సేమ్ సెంటెన్సెస్ని పాస్ట్ టెన్స్, ఇవి ప్రజెంట్ టెన్స్ కదండి, పాస్ట్ టెన్స్ వాస్ వర్ ఎలా యూజ్ చేద్దామో నేను ఇవే యూజ్ చేసి మీకు చెప్తాను ఒకసారి. మళ్ళీ వీటిని నేను డిస్టర్బ్ చేయను. సేమ్ వీడియోలో మళ్ళీ లెంత్ ఎక్కువ అవ్వకుండా, టైం ఎక్కువ తీసుకోకుండా నేను వీటిని యూజ్ చేసి మళ్ళీ చెప్తాను. ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి చూడండి. నేను సెంటెన్సెస్ నేమ్ మార్చలేదు, కాకపోతే ఓన్లీ యాము, ఈజు, వాస్ తీసేసి వాజ్ వర్ పాస్ట్ టెన్స్ యూజ్ చేశాను. ఫస్ట్ది ఇందాక ఐ యామ్ ఏ లెక్చరర్ ఉంది, ఇప్పుడు నేను దాన్ని ఐ వాజ్ ఏ లెక్చరర్ చేశాను. సో ఐ వాజ్ ఏ లెక్చరర్. నెగిటివ్, ఐ వాజ్ నాట్ ఏ లెక్చరర్. క్వశ్చన్, వాజ్ ఐ ఏ లెక్చరర్. నెగిటివ్ క్వశ్చన్, వాజంట్ ఐ ఏ లెక్చరర్. అలాగే పాజిటివ్, యు వర్ మై బెస్ట్ ఫ్రెండ్. యు వర్ బెస్ట్ ఫ్రెండ్స్, ప్లూరల్ కదా. యు వర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. యు ఆర్ నాట్ my best friends. Were you my best friends? Question mark. Weren't you my best friends? Adi. Ramya was a good artist. Ramya was not a good artist. Was Ramya a good artist? Wasn't Ramya a good artist? Sunil was an intelligent boy. Sunil was not an intelligent boy. Okay, was Sunil an intelligent boy? Wasn't Sunil an intelligent boy? Okay na? The game was very interesting. The game was not very interesting. Was the game very interesting? Was not the game very interesting? My father was enjoying the music. My father was not enjoying music. Was my father enjoying music? Wasn't my father enjoying music? The sweets were so expensive. The sweets were not so expensive. Were the sweets expensive? Weren't the sweets so expensive? We were planning a trip. We were not planning a trip. Were we planning a trip? Weren't we ప్లానింగ్ ఏ ట్రిప్? అంతే మేడం. ఏంటి మేడం మీరు మరి ఒకే ఎగ్జాంపుల్తో అన్ని క్లాస్ మొత్తం చెప్పేసారని అనుకోకండి. వీడియో మరి టైం ఎక్కువైపోతుందండి. మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండాలని, అండ్ ఇలా చెప్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే యూసేజ్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలియాలండి. ఎగ్జాంపుల్స్ అనేది ఏముందండి, మీరు చక్కగా యూజ్ చేయగలుగుతారు కదా. ఓకే, కాబట్టి నేను అదే ఎగ్జాంపుల్స్ మార్చకుండా సేమ్ ఎగ్జాంపుల్కి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ రెండు చెప్పేశాను వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. ఈ విధంగా మనం ఈజ్, యామ్, ఆర్, వస్, వర్లను వీటిని బీ ఫార్మ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ అంటామండి. వీటిని పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ లాగా ఎలా మాట్లాడాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు స్పోకెన్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఇవి చాలా యూజ్ అవుతాయండి. మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి మెయిన్గా మనం హెల్ప్ తీసుకునేది బీ ఫార్మ్సే, అందుకే వాటిని హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటాం. ఓకేనా? ఈ క్లాస్ చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ టాపిక్ ఫర్ యూ. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్లాస్. Okay, thank you so much. With this
I'm closing today's session. Again, we will meet in the next video. Until then, bye bye. See you. Have a nice day. Enjoy your day. Bye.